ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో దేశమంతా ఆగమాగమవుతున్నది. ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదు. ప్రధాని మోడీ వైఫల్యాలతో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపోయారు. తాజాగా ఇంధన సంక్షోభంతో దేశమంతా అతలాకుతలమవుతుంది. కానీ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి మాత్రం దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదంటూనే పెట్రోల్ ధరల పెంపు ఉండొచ్చనే సంకేతాన్ని ఇచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో దేశంలో ఏ వర్గము సంతోషంగా లేదు. ప్రభుత్వ విధానపరమైన వైఫల్యాలతో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపోయారు. ధరాగతం పేద మధ్యతరగతి కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది. నగరాల్లో ఖర్చులను భరించలేక వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తున్న ఘటనలు కోవిడ్ సంక్షోభాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక దేశంలో రైతన్న కుదేలవుతున్నాడు. కిలో ఉల్లిగడ్డకు 50 పైసలు ధర పలకడంతో నిరసనకు దిగిన మహారాష్ట్ర రైతులు 2500 కిలోల పంటను పారబోశారు. మరోవైపు ఇంధన సంక్షోభం వాహనదారులను రోడ్డుకిడిచింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ దొరకపోవడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. డీజిల్ కోసం 20 బంకులు తిరిగామంటూ నాగపూర్ ట్రక్కు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సంక్షోభంతో ఒకవైపు విమానయానం రెక్కలు విరగ్గా టూరిజం పడకేసింది. 3 నెలల పాటు అంతర్జాతీయ సర్వీసులను కుదిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. విదేశీ పర్యటనలు మానుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపుతో ఓవర్సీస్ ఎంక్వైరీలు 15% మేర క్షీణించాయి. దేశంలో పెట్రోల్, డీజిల్కు కొరత లేదంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపుకోవడానికి జనం బంకుల వద్ద ఎగబడుతున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. సరుకులను రవాణా చేసే ట్రక్కు డ్రైవర్లు రోజుల తరబడి మండుతున్న ఎండల్లో మూతపడిన పంపుల వద్ద రోడ్డు పక్కన వాహనాలు నిలుపుకొని ఎదురు చూసే పరిస్థితి దాపురించింది. ట్రక్కులను, రిటైలర్లు డీజిల్ అమ్మకాలను పరిమితం చేస్తున్నారు. ఒక్కో ట్రక్కుకు 50 నుంచి 100 లీటర్ల వరకు మాత్రమే పోస్తున్నారు. నయారా ఎనర్జీ లిమిటెడ్, షెల్ పిఎల్సి వంటి కొన్ని సంస్థలు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సరఫరాను రేషన్ చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ రిఫైనరీలు పారిశ్రామిక కొనుగోలుదారులకు డీజిల్ ధరలను లీటర్కు సుమారు 50 వరకు పెంచగలిగాయి. నష్టాల నేపథ్యంలో త్వరలో సామాన్యులకు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉంది. కేరళలోని ఇంధన కేంద్రాలు బల్క్ ఫ్యూయల్ అమ్మకాలపై ఆంక్షలు విధించాయి. వినియోగదారులను 200 లీటర్ల డీజిల్కు పరిమితం చేయడంతో పాటు ఒక్కో వ్యక్తికి పెట్రోల్ కొనుగోలుపై సుమారు 5,000 పరిమితిని విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెట్రోల్ పంపులకు ఒకేసారి కొన్ని రోజులు సరిపడా నిల్వలు మాత్రమే అందుతున్నాయి. కేరళలో ప్రస్తుతం అమలు చేస్తున్న విధానానికి ఇంధన కొరత కారణం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ తాత్కాలిక పరిమితులు సాధారణ వినియోగదారుల కంటే బల్క్ వినియోగదారులు, లాజిస్టిక్స్ ఆపరేటర్లపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పెట్రోల్ ధరల పెంపు ఉండదంటూ బుకాయించిన కేంద్ర ప్రభుత్వం పెద్దలు తాజాగా యూటర్న్ తీసుకున్నారు. పెట్రోల్ ధర పెంపు ఉండొచ్చంటూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. మళ్లీ దీనికి భిన్నంగా దేశంలో ఇంధన కొరత లేదని, ప్రతి పంపులో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా అందుబాటులో ఉందని చెప్పారు.